ముందుగా ఐనిస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మామూలుగా ఉంటుందా? కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, ముగ్గులు, కొత్త బట్టలు, అమ్మో ఎంత హడావుడో చెప్పనే అవసరం లేదు. మరి మన ఐనిస్లో కూడా అంతే హడావుడు ఉంటుంది కదా, ఎక్కడ తగ్గే ఛాన్సే లేదు. ఈ సందర్భాన్ని కంటిన్యూ చేయడానికి మనతో పాటు ఎవరున్నారో తెలుసా? కామిక్ ఆనంద్ గారు. మరి ఆయనతో పాటు చాలా విషయాలు మాట్లాడి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మరి వెళ్ళిపోదామా? నమస్తే ఆనంద్ గారు. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు మా ఐన్యూస్ తరపు నుంచి, నా తరపు నుంచి, మా వ్యూవర్స్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా నా తరపు నుంచి కూడా, అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాము, చాలా బాగుంటాయి, నవ్వుకుంటాము. కాబట్టి ఈ రోజు ఆ నవ్వులు మా ప్రేక్షకులు కూడా పంచాలి అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఎక్కడ తగ్గకుండా పంచాలి అనుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ మీరేంటి, ఎక్కడి నుంచి అని చెప్పి తెలుసుకునే ముందు స్టార్టింగ్ ఒక మంచి వాయిస్తో, ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చేయింది అంటే చేసే ఉండొచ్చేమో, మంచి వాయిస్తో అయితే స్టార్ట్ చేద్దాం. అదే ఇప్పుడు అందరి నోట్లో అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ప్రపంచ యాత్రికుడు అంటంగానే నాకు గుర్తొచ్చింది, మీరు అనుకున్నాను ఆటగాళ్ళు అందరికీ ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆశా గారు నా ముందు కూర్చున్నారు ఈ రోజు మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా పని చేసుకోండి రా బాబు, మీ అమ్మ నాన్నకి మంచి పేరు తేండ్రా. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నానంటే ఎవరి వల్ల? నేను చదువుకున్నాను కాబట్టి తిరుగుతున్నాను. కాబట్టి మీరు కూడా చదువుకోవాలి. చవక లేకపోతే తెలుసు కదా, మన జీవితాలు కూడా చవకైపోతాయి. మీరు ఎంత చదువుకున్నారు సార్? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు, ఓకే సూపర్. ఇప్పుడు అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ వాయిస్తోనే మైండ్ బ్లోయింగ్గా చేశారు కాబట్టి చాలా బాగుంది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చారేమో స్టూడియో కనిపించింది ఒక్కసారిగా. ఓకే, మీరు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ ఎట్లా స్టార్ట్ చేశారు కెరియర్ అనేది? నాది వచ్చి ఏలూరు, కామవరకోట, మాదొక విలేజ్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమం అనమాట, అక్కడ చదువుకున్నాను. ఏంటంటే అల్లిపల్లి మేరీమాత బోర్డింగ్ అని ఫాదర్ మరి జోజిరాయ్ దగ్గర, అక్కడ క్రిస్టియన్స్ కి సంబంధించిన సంస్థలో నేను చదువుకోవడం అయితే జరిగింది. అక్కడ నుంచి నేను 6th క్లాస్ నుంచి అక్కడున్న సార్స్ కానీ, లేకపోతే అక్కడున్న స్టూడెంట్స్, నా క్లాస్మేట్స్ కానీ, వాళ్ళని నవ్వించడం, అట్లా వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, అప్పటికి ఇది మిమిక్రీ అని కూడా నాకు తెలియదు బయటకు వచ్చేంత వరకు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా స్టార్ట్ చేశారు? అంటే ఒకళ్ళు ఇమిటేట్ చేయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? అయితే అక్కడ నేను చదువుకునే టైంలో 6th క్లాస్ 7th ఆ టైంలో అక్కడున్న నాకు వార్డెన్ గా ఉంటారు కదా, రీజెన్సీ బ్రదర్స్ అనే కొంతమంది మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. మాక్సిమం ఒక 700 మెంబర్స్ పిల్లలు ఉంటాం మేమందరం. వాళ్ళందరినీ మమ్మల్ని గైడ్ చేస్తూ స్టడీ టైంలో కానీ వాళ్ళని ఇమిటేట్ చేయడం, అక్కడున్న సార్స్ ఎలా మాట్లాడతారు చేస్తుంటే, ఎవరే ఒక యేసురత్నం అని ఒక బ్రదర్, అప్పుడు ఇప్పుడు ఫాదర్, ఆయన ఆ సంస్థలో, ఆయన నన్ను చూసి ఇలా కాదు, నువ్వు మా మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయవలసింది, కొంతమంది సెలబ్రిటీస్ మాకు వీక్లీ వన్స్ ఒకసారి సినిమా చూపిస్తారనమాట. ఎవ్రీ సాటర్డే నైట్ సినిమా వేస్తారు. అప్పుడు సినిమా వేసినప్పుడు ఆ సినిమాలో సన్నివేశాలని ఉదయం సినిమా చూసిన తర్వాత ఉదయాన్నే అందరి ముందు ప్రజెంట్ చేయడం, ఇట్లా చేసేవాడిని. అందులో హీరోలు కానీ కమెడియన్స్ కానీ ఇట్లా వాళ్ళ వాయిస్ నేను అక్కడ నుంచి నా ప్రస్తావన అనేది మొదలైంది. అక్కడ నుంచి తర్వాత నేను 10th క్లాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది ఇట్లా ఉంటదని నాకు కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో చదువుకున్నా, సిఆర్టీ కాలేజీ. ఆ కాలేజీలో కల్చరల్ కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉండేది కల్చరల్ యాక్టివిటీస్ కి. అక్కడ నుంచి నేను, చాలా పెద్ద కాలేజ్ అది. అవును, చాలా అంటే చాలా. నాకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఒక్కొక్క టైంలో ఫీజులు కట్టలేని స్టేజ్లో ఉండేవాడు. వాళ్ళే నాకు కరస్పాండెంట్ రాంప్రసాద్ రెడ్డి గారు అని, రాంప్రసాద్ గారు, ఇట్లా నాకు కొంతమంది హెల్ప్ చేయడం, వాళ్ళే నన్ను చదివించి నన్ను పుషప్ చేయడం, ఇట్లా నన్ను బాగా చేశారు అనమాట. బాగా ఎంకరేజ్ చేశారు. స్టేట్ లెవెల్లో వెళ్ళాను. అలా 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 నా ప్రస్థానం ఈ రోజు ఇక్కడ ఐన్యూస్ వరకు రప్పించడం అయితే. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎవరి గెలుపుకైనా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒడిదుడుకులు తప్పవు, కష్టాలు తప్పవు. కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఒక స్టేజ్కి వస్తాం, నిలదొక్కుంటాం. ఓకే, మళ్ళీ కెరియర్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు అనుకున్నాం కదా, అది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అన్వేషణ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సాంగ్స్ తో స్టార్ట్ చేద్దామా? సింగర్స్
యాక్చువల్లీ మనం సింగర్స్ అంటే గానే మనందరూ పాటలు ప్రయాణంలోనూ ఎక్కడైనా సరే ఎక్కువగా అందరూ సాంగ్స్ ఎక్కువగా వింటుంటారు. బేసిక్ గా మనం సాంగ్ లాంచింగ్ టైంలో ఏదైనా ఆడియో లాంచ్ లో సింగర్స్ ఏ విధంగా ఉంటది, రికార్డింగ్ స్టూడియోలో మనం వినేదానికి వాళ్ళు బయట పాడేదానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ మన అందరికి తెలుసు డిఎస్పి గారు ఉన్నారు. ఆయన నార్మల్ గా మనకి సాంగ్ వినేది ఒకలా ఉంటది, ఆన్ ద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటది. ఆయన నార్మల్ గా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఏ విధంగా ఉంటది అంటే, హలో హాయ్ ఎవ్రీబడీ, ఓకే నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే ఏంటి బామ్మగారు బన్నీ కావాలా నీ, ఓకే రింగ 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 రింగారే రింగ 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 రింగారే బాసు బాసు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను, ఏంటి ప్రభ కావాలా నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే డార్లింగే ఓసిన డార్లింగే. సో ఈయన ఇట్లా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటారు, అందరిని ఎంటర్టైన్ అక్కడ సిచ్యువేషన్ బట్టి అందరిలో కూపు తీస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన అందరికి తెలుసు చక్రి గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాంగ్ సంగీతం అంటే చాలా, ఆయన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది అంటే, నిన్నే 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 दिल से इसका किया तुमसे राये 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 इनवा 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 ఏందేని గొడవ కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా. ఈ స్లాంగ్ ఇట్లా ఉంటది అన్నమాట. అవును అవును, హై పిచ్ లో పిచ్ లో ఇట్లా బాగా అద్భుతంగా పాడుతుంటారు. చక్రి గారిని మిస్ అయ్యాం. సో ఇట్లా ఉంటే మనకు కొంతమంది ఫిమేల్ సింగర్స్ మన అందరికి తెలుసు జానకమ్మ గారు. ఆవిడ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సరదాగా ఆవిడ పాడిన పాటలో నుంచి చిన్న బిట్టు ఒక్క 2 లైన్లు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే, విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలోనా నీ శ్వాసలోన మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ శ్వాసలోన నిజమైనే లేకున్నా కన్నా నిన్నే నే చూస్తున్నా. సో ఇట్లా డిఫరెంట్ గా ఫిమేల్స్ వాయిస్ అనేసరికి ఇట్లా ఇట్లా ఉంటది అన్నమాట. ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి చూసారు ఆ పాట వింటే. టచ్ అవుతుంది ఆ సాంగ్ ప్రతి ఒక్కరికి కూడా. మదర్ కదా, అందులోని పాడింది ఎవరు? ప్రపంచానికి ఆవిడ ఒక మెయిన్ నిదర్శనం అనమాట. మన తెలుగు వారి సంక్రాంతి అంటే మనందరికి తెలుసు, తెలుగు వారు అంటేనే ఎక్కడెక్కడో పండుగ, తెలుగు వారి పండుగ. ఏలూరు అంటున్నారు ఆనంద్ మీరు. మన జిల్లాలో అంటే ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఎక్కువగా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మామూలుగా ఉండదు, ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవారు మీరు చిన్నప్పటికి ఇప్పటికి? డిఫరెన్సెస్ ఏమైనా చూసారా? చిన్నప్పటికి ఏ టైం ఎక్కడున్నా సరే సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఇంటికాడ ఉంటాను. ఎన్ని ఈవెంట్స్ ఉన్నా ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా సరే ఇంటి దగ్గర అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. ఎందుకంటే అప్పుడే అందరూ మన చుట్టాలు కానివ్వండి, ఎక్కడెక్కడో చదువులకు వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉండడం, ఆ కోడి పందాలకు వెళ్ళడం, చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. గాలిపటాలు ఎగరవేయడం అవన్నీ చాలా అంటే చాలా బాగుంటది. మనకి ఇంకా కోడి పందాలకి ప్రసిద్ధి చెందినది భీమవరం, ఏలూరు, గణపవరం. చాలా చాలా ప్రెస్టేజ్ తో కూడుకునే ఆ కోడి పందాలన్నీ కూడా. సాంగ్స్ పాడారు కానీ ఎక్కడో ఏదో లోటు కనిపిస్తోంది వినిపిస్తోంది. సాంగ్స్ విన్నవే కదా, నాకు అట్లా వద్దు, నాకు ఇంకా డిఫరెంట్ గా కావాలి. పాటని ఆ సింగర్స్ పాడిందే మనం పాడున్నాము, అట్లా కాకుండా ఆ పాటని వేరే పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైనా పాడితే ఎట్లా ఉంటుంది ఒక పాటని అనేది నాకు వినాలి. సంక్రాంతి అనడంగానే మనందరికి ఎక్కువగా గుర్తొచ్చే పాట ఏముంది? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం.
పాడట్లేదు, ఆపేశాను. వెళ్ళకండి అక్కడే ఉండండి. నిజంగా ఆశ గారు ఎంత అద్భుతంగా సింగింగ్ వద్దండి, వాళ్ళు డైలీ నా వాయిస్ వింటారు, వెళ్ళిపోతున్నారు కూడా, అందుకే ఆగమని చెప్పిన. చాలా హార్ష్గా అంటే డిబేట్లో ఇంత నిజంగా ఎలా ఉన్నా మా యాంకర్ గారు ఇలానే కనిపిస్తున్నారు నిజంగా అని అనుకుంటారు అనమాట. సరే, ఇదే పాటని మన అన్న నందమూరి మన అందరికి గౌరవించే పరంగా కానీ ఎక్కడైనా సరే మొట్టమొదటిగా ఉండే ఏకైక పర్సన్ ఎవరన్నా అన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన మాటల్లోనూ పాటల్లో పాడితే ఇదే పాటని ఏ విధంగా ఉంటుంది. హై న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఆశ గారు ఎలా ఉంది నా ఇలా చాలా బాగుంది. ఇలా పాడుతుంటే ఇది చూసినటువంటి మరి మన ఎవరు చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించి మన ప్రేక్షకులందరి కోసం పాడమంటే ఆయన అయితే ఏ విధంగా పాడుతారు. చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏంటి ఒక్కసారి నా పాట రూపంలో కూడా మీ అందరికి వినిపిస్తాను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఊగుతుంది. మరి మన ఊగం ఏంటండి? అదే మాదిరిగా ముందుకు పోదాం. ఏమంటారు తమ్ముళ్ళు? ఇదే మాదిరిగా ముందుకు పోదాం. బాగుంది అంటాం తమ్ముళ్ళు. ఓకే, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేద్దామా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆయన చెల్లెలు వచ్చి మాట్లాడి ఆయన పాడమంటే ఎలా ఉంటది? ఓకే, షర్మిల గారిని కూడా తెచ్చిద్దాం ఇక్కడ. షర్మిల గారు, అన్నా నేను మీ రాజన్న బిడ్డని, జగనన్న విసిరిన బాణాన్ని, సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, మా అన్న జగనన్న వస్తే ఇంకా బాగా పాడుతాడమ్మా అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాడుతున్నారు ఇదే పాటని. ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ అవా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఊగుతుంటే మనందరం కూడా ఇదే మాదిరిగా సెలబ్రేట్ చేసుకుందాం. చిలమా అమ్మఒడి అందిందా? అసలు ఏమన్నా చెప్పారు ఆనంద్ గారు, సూపర్ సూపర్. నాకు ఇవి నొప్పి వస్తున్నాయి నవ్వలేక. నెక్స్ట్ పీకే చేద్దామా? పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా మర్చిపోతాము? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లోనూ పాట పాడితే ఏ విధంగా ఉంటది అంటే మామూలుగా ఆయన పాటలు మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఓ కోటమురాయుడో కదిలి నరసింహుడో, కోటమురాయుడో కదిలి నరసింహుడో, ఇట్లా అంటే ఆయన ఈ పాట పాడితే ఏ విధంగా ఉంటుంది అంటే వాస్తవానికి కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఆయన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగుతుంటే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, జై హింద్. మరి ఇంత మందిని చేసి మనము ఎక్కడ మర్చిపోతాం? మిగతా పొలిటికల్ లీడర్స్ ని కూడా అలా అలా టచ్ చేయాలి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఇదే పాట పాడితే ఎట్లా ఉంటదంటే, ఎంతది మొన్నటికి మొన్న మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఐన్యూస్ లో కూర్చోబెట్టారు. అదే కంట్లో నలిచిపడిందని తుడుచుకుంటా ఫోన్ చూసుకుంటా నిద్రపోయి రాస్తున్నారు పిల్లలు కదా. ఇదే పద్ధతి కదమ్మా. అది సంక్రాంతి గురించి మళ్ళీ పాట పాడమంటున్నారు. ఈ రోజు అద్భుతంగా మేము కూడా పాడతాం, చాలా అద్భుతంగా పాడుతాం. అది సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా, చర్చలు తెచ్చిందే తుమ్మిదా, అందుకు మించి మన వాళ్ళు కాదు, ఎందుకంటే చింగిల్ పాడుకుంటారు అంతే. సారీ సార్, మేము అట్లా చేస్తుంటే క్షమించండి. విహెచ్ గారు ఇదే పాటని పాడితే, అరే బాబు మీ అందరికి ఒకటే చెప్తున్నారా బాబు, ఆ ముద్దులేంటి రాబాయ్ అర్జున్ రెడ్డిలో సినిమాలో ఆ బాబు చాలా ఎదుగుతున్నాడు రాబాయ్, నీకు మంచి లైఫ్ ఉంటది. అదే విధంగా ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్ర తెలంగాణ అంటే అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. పాటలు పాడమంటున్నారు, మరి ఆశగా నన్ను ఇక్కడ పిలిపించే పాటలు అంటే మన వాళ్ళు కాదు తమ్ముడు, పాడం
అని ఆయన మీ ఇష్టం సార్, మీరు ఆ పాడనంటే మేము ఇంకంతా మించి ఒత్తిడి చేయం మీ పైన. చెప్పావు నేను పాడను నా ఇష్టం, నువ్వు పాడమన్నావు, నీకోసమైనా ఒక 2 లైన్లు పాడతా. సంక్రాంతి వచ్చిందే 9, సరదాలు తెచ్చిందే 9. చాలు సార్, సరిపెట్టుకుందాం మీకు ఆ 2 ఇప్పుడు లైన్లు. ఆ 9లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే నా వల్ల కాదు. ఇలా సూపర్ సరదాగా. సూపర్ సూపర్. స్పాంటేనియస్ గా అడుగుతుంటేనే ఎంత చక్కగా చేస్తున్నారంటే చాలా బాగుంది. సంక్రాంతి స్పెషల్ చిట్ చాట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన లైఫ్ లో ఇంతవరకు వచ్చామంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ వస్తాయి, చాలా హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. మీ లైఫ్ లో ఇప్పటి వరకు మర్చిపోలేని ది బెస్ట్ మూమెంట్ ఏంటి? లేదురా బాబు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నాకు, లైఫ్లో ఇంకెప్పుడు రాకూడదు అన్న మూమెంట్ ఏంటి? నా లైఫ్లో బ్యాడ్ మూమెంట్ ఏదన్నా ఉందంటే, సో ఎంత సడన్గా అడిగితే నాకేమంటే నాకే అర్థం కావట్లేదు. బ్యాడ్ ఏమీ లేదా? అంటే అది సపోర్టింగ్, అందరు సపోర్టింగ్ ఉంది, అంతా కూడా బాగానే ఉంది. అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఎవరో తెలీదు, ఎవరో ఎట్లా వెళ్ళాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏం తెలియదు అనమాట. అప్పుడు నన్ను కొంతమంది సపోర్ట్ చేయడం, తర్వాత బవీర్ శివ అని ఒక అన్న, తర్వాత డొనాల్డ్ డక్ సతీష్ అని ఒక అన్న, ఇట్లా గేమ్స్ చేయాలని అన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. షోస్లో ఎలా చేయాలి, ఎలా నడిపించాలి అనేది వాళ్ళ దగ్గర అయితే నడుచుకున్నాను, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా అయితే షోస్ ఉంటానే ఉంటున్నాయి, ఎందుకంటే బెటర్గా ఎవరు బాగా చేస్తున్నారు అనేది ఎక్కువగా చూసుకుంటారు ఎవరైనా. ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్లో రీసెంట్లీ ఆఫ్రికా వెళ్ళొచ్చాను, అదే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఆయన చుట్టూ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే ఆయన మనం గుర్తించాడంటే నేను దాన్ని నిలబెట్టాలి. అవును, దాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టాలనుకునే వెళ్ళాను. ఆయనకు ఒక ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్కి ఒక మంచి పేరు కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఆయన ఎందుకంటే అంత పెద్ద పెద్ద సింగర్లు మనకి ఫోన్ చేసి మాట్లాడడం అనేది, వాళ్ళు మనం సపోర్ట్ చేసి పుషప్ చేయడం అనేది మామూలు సాధారణమైనటువంటి విషయం కాదు. ఎప్పుడు నిత్యం ఏదో ఒక వర్క్లోనే ఉంటాడు ఆయన, మ్యూజిక్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. పెద్ద పెద్ద షోస్ అని, కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కింది, ఇంకా దక్కాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నాకు 2 వాయిసెస్ అయితే చెప్పండి. ఆఫ్టర్ దట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, ఎందుకంటే సాటిస్ఫై కావట్లేదు కాబట్టి. ఒకటి గరికపాటి గారు, మరొకటి అసలు అందరికీ తెలిసిన పర్సన్ హర్ష సాయి. నాకు ఈ 2 వాయిసెస్ కావాలి. ఓకే, ముందుగా మన హర్ష సాయి గారు చాలా అద్భుతంగా ఆయన సేవా దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన షార్ట్లో వస్తుంటుంది వాయిస్, హాయ్, ఈ స్కూల్ బైకాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి ఎత్తిను. స్కూల్ ఫీజు అంతా ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. ఇట్లా ఉంటే గరికపాటి గారు చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. గురు పూజ్యులు ఆయన మాట విధానం ఏ విధంగా ఉంటుంది. మీకు పానీపూరి అంటే ఇష్టమా? ఇష్టం లేదా? సో అప్పుడప్పుడు పానీపూరి అంటే ఇష్టపడే వాళ్ళ గురించి ఆయన చాలా చమత్కారంగా చెప్పారు కదా. అది ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఒక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారులాగా బూరులాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిట పవిత్రం, పక్కన మురుఖాల మహా 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 పవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి ఇంకా వేయి ఇంకా వేయి అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. ఓకే, మరి ఇప్పటి వరకు అన్నీ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్ని బుడ్డి క్యూట్ గెస్ట్ కూడా జాయిన్ అయి ఉన్నారు మన ఇంటర్వ్యూలో. మరి వాళ్ళని కూడా పలకరిద్దాం. హాయ్. హలో. సిగ్గా? హలో, నిన్నే. అయ్యో సిగ్గేస్తుందయ్యా. సిగ్గుపడకాలా? ఓకే, మన ముందు ఎవరున్నారో తెలుసా? తెలుసురా నాయన. ఆవిడ పేరేంటో తెలుసా? తెలుసు. ఏం పేరు? ఆశ. ఆశ. ఓకే, నీ పేరేంటి? దోశ. హాయ్ దోశ.
హాయ్ ఆశా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. అవునా, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి నన్ను అడుగుతావు ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చో చెప్పు. ఏలూరు నుంచి వచ్చా. నువ్వు కూడా ఏలూరు నుంచి వచ్చావా? యా. ఏం తిన్నావు? నేనా బిర్యానీ తిన్నా. మరి నాకు తీసుకురాలేదు? తీసుకొచ్చామంటావా? ఇప్పుడే వెళ్ళు. నాతో తీసుకెళ్ళిపోతా. అలా కాదు, చాలా పద్ధతిగా మాట్లాడాలి. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం చెప్పేసి చెప్పాలి. అందరికీ నమస్కారం. కొందరికి నమస్కారం. కొందరికి నమస్కారమా? కొందరంటే ఎవరు? ఐన్యూస్ ప్రేక్షకులు మాత్రమే. ఐన్యూస్ ప్రేక్షకులు అందరం మాత్రమే కాదు, మన తెలుగు వాళ్ళందరికీ కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసావు కదా. ఆశ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు కదా, ఆశ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నా? అడిగేమంటావా? అడుగు. అడిగేమంటావా? ఏయ్, అయిపోయాక చెప్తాను ఈ పని. సరిగా చూసుకోవాలి. సిగ్గేస్తుందయ్యా. సిగ్గే అవుతుంది. ఎందుకు? మా వయసు చూసి నవ్వుతున్నారు. నీ వైపు చూసి నవ్వుతున్నారు. అందుకని నువ్వు జోకర్ లా ఉంటావు కదా, అందుకోసమనే నవ్వుతున్నారు అనుకుంటా. ఓయ్ హలో. ఫీల్ అయినట్టున్నాడు పాపం. హలో, నిన్నే మేడం చూస్తున్నారు, మాట్లాడు. ఓకే ఓకే, ఎక్కువ ఓవర్ ల్యాప్ అవుతుంది, ఎక్కువ సరేనా? అలా చేయకూడదు. ఓకే, మేడం మాట్లాడుతున్నారు కాబట్టి నీకేమైనా పాటలు వచ్చా? ఏళ్ళ పాట, చీటీ పాట. ఏళ్ళ పాటలో చీటీ పాట కాదు, ఏదైనా సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. అది ఆడ మేము పాడేసాంలే, కొత్తగా ఏదైనా చెప్పు. ఓకే, కొత్తగా ఏదైనా పాట అంట, ఏదైనా పాడతా. ముందు నువ్వు పాడు, తర్వాత నేను పాడతా. ముందు నేను పాడితే తర్వాత నువ్వు పాడతావు. ఓకే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ముక్కుంది నోరుంది నాకు, ముక్కుంది నోరుంది. అలా కామెంట్ చేయకూడదు. సరే, ఒక సినిమా పాట పాడదాం. ఇంకేం కావాలి, ఒక క్వార్టర్ మంది కావాలి. అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు, అర్థం అవుతుందా? ఇంకేం కావాలి, ఒక 2 చికెన్ లాలీపాప్లు కావాలి. అలా అమ్మో, నీతో చాలా డేంజర్ గా ఉంది. సరే, ఇలా కాదు, ఇంకా మంచి సాంగ్. పచ్చబొట్టేసిన, కాకి రెట్టేసిన, ఆవు పాలిచ్చిన, గేదె పేడేసిన. బాబాయ్ నీతో మాట్లాడడం చాలా డేంజర్ గా ఉంది. నా టాలెంట్ ఏంటో ఆశ గారు చూపిస్తున్నాను. నీ టాలెంట్ చాలా బాగుంది. నీ టాలెంట్ ఆశ గారికి చూపిస్తా. నన్ను ఏమన్నా అడగాలా? అడిగేమంటావా? అడుగు. అడగమంటున్నారు, చూసుకుని అడుగు. ఓకే, అడగమంటున్నారు కాబట్టి ఆశా గారు అడిగేనా? అడగమంటున్నారు, అడుగు. నీళ్ళలో రాయేస్తే ఎందుకు మునుగుతుంది? నీళ్ళలో రాయేస్తే అంట ఎందుకు మునుగుతుంది? అది తేలదు కాబట్టి. అదే తేలదు కాబట్టి, అది బరువుగా ఉంటుంది కాబట్టి మునుగుతుందంట. కాదురా నాయన, రాయికి ఈత రాదు కాబట్టి మునుగుతుంది. రాయికి ఈత రాదు కాబట్టి. నీకొచ్చా దోశ? వచ్చు. అమ్మో. ఓకే, నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. ఎందుకు? ఐఎమ్ సింగర్. నీకు అమ్మాయిలు నచ్చరా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను. మా ఇంట్లో కులి దోశ ఉంది, కావాలా? కావాలి. ఓకే, మరి ఇంకేమైనా చెప్తావా? ఇంకేమైనా అడగాలా? ఆశా గారు ఉన్నారు కాబట్టి ఆశా గారితో ఇంకేమైనా మాట్లాడతాం. మీరేం చదువుకున్నారు? నేనా? ఏం చదువుకోలే, నర్సరీ. ఇప్పుడు నేను కూడా అదే చేశా. నువ్వు కూడా అదే చేసావా? ఇప్పుడు వెళ్ళాలి స్కూల్కి. నేను కూడా వస్తా. మీరు కూడా వస్తా. ఇది గర్ల్స్ ఒకటే, మరి నువ్వు వస్తావా? వెళ్ళమంటావు గురు? అలా మాట్లాడకూడదు. ఓకే, మన ఆశా గారు ఉన్నారు కాబట్టి ఆశా గారితో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి మంచిగా ఏదైనా మాట్లాడు. నువ్వు ఎందుకు చూస్తున్నావు నన్ను అట్లా? కనిపెట్టేశారు గురు. కనిపెట్టేశారా? అలా మాట్లాడకూడదు. అయినా పెద్ద మా వారు వస్తారు, చెప్తా ఉన్నా. అదిగో, అసలుకే మామూలు విషయం కాదు. వాళ్ళ మా సార్ గాని వచ్చారనుకో, నీకు నాకు అయిపోద్ది నేను తీసుకొచ్చినట్టు. ఆయన వాళ్ళ హస్బెండ్ కి చాలా కోపం ఎక్కువ అంట. అయితే ఏం చేస్తారేంటి? అయితే ఏం చేస్తారా? ఇక్కడ కానీ తన్నారనుకో, అది బయటకు వచ్చారు ఇక్కడ ఆయన వచ్చి ఒక తన్ను తన్నాడు అనుకో, ఎక్కడ పడతావు తెలుసా? ఎక్కడ పడతా అంటే వెళ్ళి విజయవాడ మెయిన్ సెంటర్ లో పడతాం. ఇంకొంచెం గట్టిగా తన్నవను గురు, ఏలూరులో పని ఉంది. బస్ టికెట్స్ కూడా అవసరం లేదు నీకైతే. ఇంకా అందుకే ఆశా గారికి అర్థమైపోయింది. నేను చాలా ఇంటెలిజెంట్ ని కదా. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ దోస.
మై నేమ్ ఇస్ డీజే టిల్లు. అవునా, మరి నాకు దోశ అని చెప్పావు కదా. నీకోసం పెట్టుకున్నా. అదే కంటిన్యూ చేయ. బాగుంది. సూపర్ సూపర్ సూపర్. Thank you. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. ఈ ఇయర్ నుంచి మీరు ఏదైతే అనుకున్నారో అన్ని కూడా ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా చాలా లైవ్ షోస్ ఇవ్వాలి, మీ పేరు ఇంకా నలుమూలలా వినిపించాలని చెప్పి మా తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ ఇద్దరికి కూడా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. సీ యూ. టాటా. బాయ్. సో చూసారు కదా, ఇది సంక్రాంతి స్పెషల్ ముచ్చట్లు. కీప్ వాచింగ్ ఐ న్యూస్.